రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. కిర్లంపూడిలో పెనగంటి రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో జగ్గంపేట నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి తోట నరసింహం దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మాజీ మంత్రి వర్యులు జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం ఆయన తనయుడు తోట శ్రీరామ్జీ అన్నారు. ఆదివారం సాయంత్రం మండల కేంద్రమైన కిర్లంపూడి సత్యదేవ కళ్యాణ మండపంలో పెనుగంటి రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థతో పాటు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజారంజక పాలన అందించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మరిన్ని సంక్షేమ పథకాలు అందాలంటే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లేకపోతే భవిష్యత్తులో సంక్షేమ పథకాలు ఆగిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు ఓటు వేసే ముందు ఒక క్షణం ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. ముందుగా పెనుగంటి రాజేష్ స్వగ్రహానికి వెళ్లి రాజేష్ తండ్రి చిన్నబాబు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వేగి రామకృష్ణ, దాడి చిన్నబుజ్జి, చదలవాడ వేణు, ఆడారి మహేష్, పాముల చెంటి, కర్రి వెంకటరమణమూర్తి, డాక్టర్ వేగి సాంబశివ, దోమాల గంగాధర్, పల్లికల గంగరాజు, మద్దాల రాంబాబు, రాపెట్టి ప్రసాద్, పీలాలవ సుబ్రహ్మణ్యం, ఆడారి గంగబాబు, మక్కా లక్ష్మీ పార్వతి అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆడా రాజబాబు గారు పాలెం వారిని వేది మీద రాస్తుందిగా కోరుతున్నామండి. దోమాల గంగాధర్ గారిని వేది మీద రాస్తుందిగా కోరుతున్నామండి. పీలాల సుబ్రహ్మణ్యం గారు చిల్లంగి వారిని వేది మీద రాస్తుందిగా ఈరోజు ఓకే సార్. ఆ రోజుగా మనం ఎలక్షన్ వస్తుంది కాబట్టి మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. మన ఓటు అన్నది చాలా చాలా విలువైంది. మరి ఎవరు పెడతాడు వేసేద్దాం ఒకటే మరి 5 సంవత్సరాల దాకా మరి అయ్యో ఎప్పుడు వేసేవాడు ఎలా వేసేవాడు అని బాధపడిన సపోర్ట్. మరి ఏదో 6 నెలలకి 7 నెలలకి మార్చేది కాదు. 5 సంవత్సరాల దాకా మనం ఏం చేయలేము. మన ఓటు వృధా అయిపోతుంది. ఆ ఓటు వేసేటప్పుడు ఒక్క నిమిషం ఆలోచిస్తే 5 సంవత్సరాలు దర్జాగా ఉండొచ్చు. ఒక్క నిమిషం ఎవరికి వేస్తే బాగుంటుంది, ఏ ప్రభుత్వానికి వేస్తే బాగుంటుంది, ఏ పార్టీకి వేస్తే బాగుంటుంది అని మనం ఒక్కసారి ఆ లైన్లో నిలబడి ఆలోచించుకుని ఓటేస్తే 5 సంవత్సరాలు దర్జాగా మీకు అన్ని రకాలైనటువంటి సంక్షేమ ఫలాలు అందుతాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కావాలన్నా ఎన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆయన మరొక్కసారి అధికారంలోకి వస్తే మరింత ఇదే కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు చేస్తూ ఉన్నారు అనేక కార్యక్రమాలు, మీరే చూడొచ్చు. 35 పైగా కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన. మరి ఎన్ని కొనసాగాలంటే మళ్ళీ ఒక్కసారి అధికారంలో రావాలంటే మనం ఆ ఓటు సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఆ రకంగా ఆయన కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఆ రకంగా మనం ఓటు వేసిన రోజున ఆయన ముఖ్యమంత్రి అవుతారు రెండోసారి. అవి మరింత ఇదిగా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తారు. అదే ఇంకో పార్టీ వచ్చిందనుకోండి 5 నిమిషాల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేస్తారు. వాలంటీర్స్ ఉండరు, అమ్మ కూడా ఉండదు, మహిళా సోదరులకు చేసేటువంటి ఏ రకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా ఉంచరు. అన్ని రద్దు రద్దు రద్దు. మన మీద మరి ఏ రకంగా కూడా ఉపయోగంగా రాకుండా చేస్తాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మరొక మంచి కార్యక్రమాలు మన కోసం అమలు చేస్తారు. మరి అటువంటి కార్యక్రమాలు కోరుతా ఉన్నారు. ఆయన కోరుతా ఉన్నారు. ఇందాక చెప్పారు అందరూ. నేను 124 సార్లు నొక్కాను బట్టలు అంటాను. బట్టలు నొక్కుతారు కదా, మీకు తెలుసు కదా, టీవీలో చూస్తాను. ఆయన ఎక్కడో జిల్లా నుంచి నొక్కుతున్నాడు. మీకు ఇక్కడికి వెళ్ళకుండా మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. మహిళా సోదరులు మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి అంటే
పడకపోతే తెలియదు ఎవరికైనా చెప్తే మరి వెంటనే సరి చేస్తున్నారు. మరి అటువంటిది బటన్ నొక్కే కార్యక్రమం 124 సార్లు చేశాను. ఆయన కోరేది నేను 124 సార్లు మీకోసం నొక్కాను, నా కోసం 2 సార్లు నొక్కని అంటున్నారు. 2 సార్లు బటన్ నొక్కని అంటున్నారు. ఆ 2 సార్లు ఎందుకు? రేపు ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాకు ఒకటి, మరి అలాగే మరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సోదరు శెట్టి సునీల్ గారు, మరి ఆ రకంగా 2 ఓట్లని కూడా 2 బట్టలు నొక్కి చేస్తే ఆయన మరొక 5 సంవత్సరాలు పరిపాలిస్తారు. 5 సంవత్సరాలు పరిపాలిస్తారు. ఈరోజు 5 సంవత్సరాలు 124 సార్లు నొక్కారు. మరొక 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే 150-200 సార్లు నొక్కుతారు వాళ్ళు. అంటే అన్ని మంచి కార్యక్రమాలు చేస్తారు. కనుక మీరు అందరూ కూడా దయచేసి రేపు ఎన్నికల్లో చక్కగా ఓటేసే విధానాన్ని అమలు చేసుకుని 2 కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా మహిళా సోదరులు కానీ, గ్రామ పెద్దలు కానీ అందరూ కూడా మరి గెలిపించాలని, మరి దాని ద్వారా మన గ్రామాన్ని ఇంకా మరింత అభివృద్ధి చేసుకోవచ్చు. మరి నేను ఎమ్మెల్యేగా అవుతాను, మీ అందరి సహకారంతో మళ్ళీ అవుతాను. నేను ఇప్పుడు దాకా కూడా ఇన్నిసార్లు ఎక్కానంటే మన జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు, మీ కిల్లపూడి తదితర గ్రామాల లాంటి మీ అందరి సహాయ సహకారం వల్ల నేను రాష్ట్ర మంత్రిగా ఢిల్లీ ఎంపీ దాకా ఎక్కాను. మరి అలాగే మరొకసారి అవకాశం ఇస్తే నేను తప్పనిసరిగా ప్రతి గ్రామంలోని ఏ వీధిలో ఏ కార్యక్రమం కావాలో నాకు క్షుణ్ణంగా తెలిసి ఈ నియోజకవర్గం మీ గ్రామంతో సహా అవన్నీ కూడా తప్పనిసరిగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు, పని చేసుకోవచ్చు. ఆ రకంగా మీరు అందరూ కూడా సహకరించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ముఖ్యంగా మహిళా నాయకులు, ప్రస్తుత జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ తోట నరసింహ గారు, అలాగే ఇతర నాయకులకు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి శ్రీ రాజేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే అంతేకాకుండా మన ఇక్కడ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఒక ఆత్మీయ కలయిక మాత్రమే. ఎందుకంటే ఇది ఎన్నికల ప్రచారం అయితే కాదు, మన ఎన్నికల ప్రచారం అన్నది ముందు మనం చేసుకుంటాం. అది మామూలుగా మన ఇన్ఛార్జ్ ఇచ్చాక మనం ముందుగా అందరినీ కలుసుకోవాలి కాబట్టి ఒక ఆత్మీయ కలయిక కింద మనందరం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. త్వరలోనే ఎన్నికల ప్రచారాన్ని చేస్తాం. ఖచ్చితంగా నాన్నగారు తిరుగుతారు, ప్రచారం చేస్తారు. నేను కానీ మా అమ్మగారు కానీ లేకపోతే మా సత్యమణి కానీ అందరం కూడా డోర్ టు డోర్ ఖచ్చితంగా చేస్తాం. మనం ప్రతి గడపకి తిరుగుదాం, ప్రతి డోర్ టు డోర్ తిరిగి ఓటైతే ఖచ్చితంగా అడుగుదాం. మనకైతే ఆ హక్కు ఉంది. ఎందుకంటే మనం ధైర్యంగా జనాల్లో కూడా వెళ్ళి మనం ఇలా అడగలం. ఎందుకంటే ధైర్యం పేరేంటంటే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆయన మనందరికీ ఒకటే చెప్తున్నారు, మీ అందరూ కూడా ధైర్యంగా వెళ్ళండి. మనం అందించిన పథకాలన్నీ కూడా నేరుగా అందరికీ అందే విధంగా మనం అయితే ప్రయత్నం చేసాం. ఖచ్చితంగా అంటే మీరు చూసుకున్నట్టయితే మన ముఖ్యమంత్రి వాళ్ళు ఆయన అంత ధైర్యంగా చెప్తున్నారంటే మీరు అర్థం చేసుకోరు. ఎందుకంటే ఏమంటున్నారంటే మీకు కానీ నా పథకాలు కానీ నేను కానీ మీకు మంచి చేశాను అని మీకు అనిపిస్తేనే నాకు ఓటేయండి అని చెప్పి నాకు తెలిసి ఎవరిని అయితే మనం చూసున్నాం కూడా అంత దమ్ము ఉన్నటువంటి ధైర్యం ఉన్నటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా అంటే ఈ సంక్షేమ పథకాల్లోనే మనం చూసుకుంటే ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా మన రాష్ట్రంలోనే ఉంది. అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతుంది. దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా మన రాష్ట్రంలోనే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా మన అందరం కూడా మన జగన్ గారికి మనందరం కూడా తోడుగా ఉండాలి. అంతేకాదు మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఆ కులం ఈ కులం ఆ మతంగా ఈ మతంగా చేయాలన్న విధంగా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా సమన్యాయం జరగాలి. అంతేకాకుండా మహిళల విషయంకి వస్తే అందరికన్నా ఎక్కువగా మహిళలకే ప్రాధాన్యత ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మనందరం కూడా ఈ వచ్చే ఎన్నికల్లో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి, తోడుగా ఉండాలి. ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు అన్ని పార్టీలు మనం చూసుకున్నట్టయితే అన్ని ఒక 3-4-5 పార్టీలు అన్ని కలిసి వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే సింగిల్గా వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు, ఏ ధైర్యంతో వస్తున్నారంటే మనందరం కూడా మొత్తం పేద ప్రజలు కానీ మొత్తం అందరూ కూడా ఆయన వెంటే ఉన్నారని చెప్పేసి ధైర్యం